హలో మై డియర్ ఫ్రెండ్స్. సో నవ్వు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైమ్ ఈజ్ ఈక్వల్ 2 years. సో మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ n. ఓకేనా? సో మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, 8/100 ఇంటూ n అంటే టైం ఎంత? 2 years. 2. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 5,000. సో ఈ బ్రాకెట్ తీసేద్దాం. సో ఇక్కడ మనకు 1 ప్లస్ 8/100 పవర్ n 2 ఉంది కదా. సో ఇక్కడ మనకు ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం అంటే తెలుసు, పాసాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ బై 1 ఉంది అనుకోవాలి. 100 ఇక్కడ 100 అవుతుంది. ప్లస్ 100లో 100 అనేది 1 టైం పోతుంది. సో 8 పవర్ 2. సో ఇక్కడ 5,000 ఇంటూ 100 ప్లస్ 8 108/100. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకుందాం. ఇంకొక 108/100. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 1 5 2 10, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 1 2 5 2 4. ఓకేనా? సో ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి? 54 ఇంటూ 108. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే, మల్టిప్లై చేస్తే 5,832 రూపీస్. ఇదేంటిది? అమౌంట్, టోటల్ అమౌంట్ అన్నట్టు. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చక్రవడ్డీ రావాలంటే ఏం చేయాలి? మీకు ఫార్ములా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ టోటల్ అమౌంట్ నుంచి వెళ్ళి మన ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే, అంటే 5,000, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే మనకు చక్రవడ్డీ వచ్చేస్తుంది. ఓకేనా? సో 5,832 మైనస్ 5,000. సో 5,832 నుంచి 5,000 తీసేస్తే 832 రూపీస్. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే ఈ టోటల్ అమౌంట్ నుంచి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.